ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. కన్వర్జేషన్ నెల్లూరు అసలు ఏందా బియ్యా యాడుండేది నువ్వు మన నెల్లూరేనా ఏ ఊరా? మీ మధ్య సుబ్బు గారి మధ్య ఆ ప్రేమ ఎలా చిగురించింది? నేను ఫస్ట్ మా సుబ్బు గారిని పిలిచింది అన్నా అని పిలిచింది ఆ కొటక్ మహేంద్ర ఫ్రాంక్ కాలు అవును ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడు, స్టార్ రైటర్ 70 సార్లు విన్నారంట. అవును ఎవరైనా తడికిన పర్ణేశారు ఓసారి ఏడ్చారంట, నిజమేనా? 3 months బేబీ మా పెద్దమ్మాయి 3 months బేబీ చేతిలో ఉన్న ఎవరు లోపలికి ఎవరికి రానివ్వలేదు. అండ్ సినిమాల విషయానికి వస్తే ఒక స్టార్ హీరోని ట్రైన్ పిలిచి మళ్ళీ సారీ చెప్పారట. యాక్చువల్గా జబర్దస్త్లో ఇప్పుడున్న కామెడీ చూస్తుంటే మీరు చేసే కామెడీలో సగం కూడా ఎవరు చేయలేరు. నేను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాను. అలాంటి స్థాయి నుంచి అసలు పూర్తిగా బయటకు ఎందుకు వచ్చారు? చంద్రాన్న మా ఆయన అవమానించాడు, నేను అది తీసుకోలేకపోయాను. చంద్రాన్న ఒకసారి నాకు కంటికి కనిపించినా కూడా నేను పలకరించలేదు. జబర్దస్త్ లో ఒక టీం లీడర్ తో చాలా ఇబ్బంది పడ్డారట. జబర్దస్త్ లో అవకాశం ఇవ్వమని అంటే అన్న రిప్లై ఇవ్వలేదు కదంట, బ్లాక్ చేశారంట. ఓకే, గెటప్ సీన్ ఉన్న పాపకి సడన్ గా ఒళ్ళు కలిపింది. హాస్పిటల్లో 3 days 4 days ఉన్నారంట. ఒకరినొకరు పట్టుకొని ఆడమని పూట లేదంట. ఆ పాప పాల కోసం ఏడుస్తుంది. నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చండి, తల్లిగా మాత్రం ఫెయిల్ అయితే అది లైఫ్ కి ఒక జీరో అనిపిస్తుంది అనమాట, వాల్యూ లేని లైఫ్ అనిపిస్తుంది. హాయ్, వెల్కమ్ టు మై షో. సినీ రంగంలో భాషకి, యాసకి గౌరవాన్ని ఇచ్చి ఏ ఆర్టిస్ట్ అయినా ముందుకెళ్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు యాసని తన అస్త్రంగా మార్చుకొని యావత్ తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన నటి నెల్లూరు నీరజ. ఇప్పుడు ఆమె చాలా బిజీ ఆర్టిస్ట్. ఈరోజు మనతో ఉన్నారు. నీరజ గారిని అడిగి ఆమె సినీ విశేషాలు అండ్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని విషయాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ నీరజ గారు, నమస్తే. నమస్కారం అండి. అండ్ మిమ్మల్ని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఒక రకమైన గర్వంగా ఉంటుందండి. ఎందుకంటే మాది నెల్లూరే. అంటే ఒక నేపథ్యం లేదు, ఎక్కడి నుంచో ఒక జీరోగా మొదలైన ప్రయాణం ఈరోజు అంటే మీ కామెడీ కానీ లేదా మీ యాక్టింగ్ కానీ అండ్ మీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ కొన్ని లక్షల మందికి ఇష్టం. సో జీరో నుంచి సంథింగ్ దాకా ఎదిగిన మీ తీరు నిజంగా ఇన్స్పిరేషన్ అనమాట మా లాంటి వాళ్ళకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాసను పట్టుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? లేదు, పల్లెటూరు నుంచి వచ్చాను కదండి. పల్లెటూరు నుంచి రావడం వల్ల అక్కడ పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరూ నెల్లూరు నుంచి ఎటకారం మొదలవుతుంది. ఎప్పుడు కూడా నెల్లూరులో యాసలో ఒక ఎటకారం ఉంటుంది, ఒక కామెడీ ఉంటుంది, ఒక లాలిత్యం కూడా ఉంటుంది. అంటే పలికే మాటలో ప్రేమ కూడా ఉంటుంది, ఆ ఎటకారంలో ప్రేమ కూడా ఉంటుంది. దీన్ని ఎలా అందరికి తెలిసేటట్టు ప్రజెంట్ చేయకూడదు, ఎందుకు ప్రజెంట్ చేయకూడదు అనేసి ఒక ఆలోచన. అప్పుడే మేము దానికి ముందే గవర్నమెంట్ పథకాలు అనేవి నడిచేవన్నమాట నెల్లూరులో. ఆ గవర్నమెంట్ కళాకారులుగా మొదలైనాం. నెల్లూరు అంతా, ఆంధ్ర అంతా ఒక గవర్నమెంట్ కళాకారులుగా మొదలయ్యి అక్కడే ప్రతి ప్రోగ్రాం చేసుకుంటూ వచ్చాం. ఒకనొక టైంలో అన్వేషణ అనేసి ఒక ప్రోగ్రాం జరిగింది ఆర్టిస్టుల కోసం, జీ తెలుగు నుంచి. అది నెల్లూరుకు వచ్చింది. ఆ అన్వేషణ ప్రోగ్రాంలో మా టీం సెలెక్ట్ అయిందనమాట. మా సీను అన్నగారు, మా హస్బెండ్ సుబ్బు గారు వీళ్ళు వెళ్ళి పర్ఫామ్ చేయడం. మాకు లేడీ ఆర్టిస్ట్ కూడా ఉందండి అంటే అవునా తీసుకురండి అంటే అప్పుడు మేము వెళ్ళి ఒక స్కిట్ పర్ఫామ్ చేస్తే అప్పటికే మేము కామెడీ షోలు స్టేజీల మీద చేస్తున్నాం. అంటే మనకు ఈవెంట్స్ ఉంటాయి కదా, ఈవెంట్స్లో కామెడీ షోలు చేసేవాళ్ళం అనమాట. అలా మాకు కామెడీ షోలు అలవాటు అవ్వడం వల్ల అక్కడ ఒక పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. వాళ్ళు టీవీ దాకా తీసుకొచ్చారు, జీ తెలుగు దాకా. అట్లా అప్పుడు మేము చెప్పామన్నమాట, మేము నెల్లూరు యాసతో మాట్లాడతామండి, బాగా నవ్విస్తాము అని అంటే తప్పకుండా చేయమన్నారు. ఫస్ట్ ఆ షో మొదలైనప్పుడు నెల్లూరు నీరజ అనేది పెట్టారనమాట. ఎవరా పేరు పెట్టింది? డైరెక్టర్ చునియా గారు. నన్ను అడిగారన్నమాట, నీ పేరు ఏంటంటే నీరజ అంటే నెల్లూరు యాస బాగా మాట్లాడతాను మేడం అంటే ఓకే నేనేము ఇలాగే పెట్టుకుంటావంటే లేదు మేడం నేను నెల్లూరు యాసతోనే రికగ్నైజ్ అవ్వాలనుకుంటున్నాను, నేను అదే పేరు పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. మా వాళ్ళు కూడా అదే ఓకే అన్నారు. మా వారు కూడా సూపర్ బాగుంది అన్నారు. ఆ టైంలో అది మేడం పెట్టడం ఆ స్క్రీన్ నా పేరు ఎలా పోయిందో, నా పేరు వాస్తవానికి మన్నేపల్లి నీరజ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు, అది కాస్త నెల్లూరు నీరజ అయింది. ఏదైనా ఒక్కసారి ఒక కన్వర్జేషన్ నెల్లూరు యాసలో
నెల్లూరు అసలు ఉం. ఏందా బియ్యా ఏడుండేది నువ్వు మన నెల్లూరేనా ఏ ఊరా నెల్లూరు కావాలి. కావాలి బాగుంటదయ్యా మీకు కావాలని వచ్చిల్ల మొన్న ఎప్పుడు వచ్చినావు? మొన్న అంతేరా మన తుఫాన్ వచ్చింది కదా అప్పుడు వచ్చిన అవునా? ఇదేనండి అంటే ఇంకా గ్రామీణ భాష నెల్లూరు యాసలో కూడా గ్రామీణ భాషల్లో కూడా పలు రకాలు ఉన్నాయి. అంటే సిటీకి వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడతారు. నెల్లూరు గ్రామీణ భాషకు వచ్చేసరికి యో ఏంది చిన్నాయనో ఏడుండవా నువ్వా ఇక్కడేనా ఉండేదా ఇట్లా మాట్లాడతారు. మళ్ళీ సిటీకి వచ్చేసరికి ఎలా మాట్లాడుకుంటారు అన్న అది కాదన్నా కొట్టేస్తారనమాట. ఏదో గౌరవం ఇచ్చినట్టు మాట్లాడతారు. అది కాదన్నా అవునా ఇదినా ఇక్కడ పోతున్నా అన్నా పోదన్నా ఇదన్నా అని అంటే ఒక గౌరవం వస్తుంది. అక్కడికి ఇక్కడికి తేడా వస్తుంది. సూపర్. అండ్ వీధి నాటకాలు అంటే వీధి షోలు అనొచ్చేమో, స్ట్రీట్ షోలు అనొచ్చేమో, స్ట్రీట్ ప్లేస్ అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఒక టీమ్ గా హైదరాబాద్ చేరింది. హైదరాబాద్ చేరిన తర్వాత మీ మధ్య సుబ్బు గారి మధ్య ఆ ప్రేమ ఎలా చిగురించింది? అదే అసలు వాస్తవానికి నేను స్ట్రీట్ ప్లేస్ అసలు నాకు అసలు ఇండస్ట్రీకి కానీ తెరకి కానీ సంబంధమే లేదండి. మా ఇద్దరు ప్రేమ ఇక్కడ కాదు. మేము అందరూ అనుకుంటేది ఏంటి నేను ఇక్కడికి వచ్చే తర్వాత ఆర్టిస్ట్ అయ్యానేమో లేదు లేదు. పెళ్ళికి ముందు మా పెదనాన్నగారు కూడా చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు అన్నమాట. ఆయన స్టేజ్ షోలు చేసుకునేవాళ్ళు. ఆయన పెదనాన్నగారు ఒక టీం నడిచేది ఆయనది. సుబ్బు గారి వాళ్ళది ఒక టీం ఉండేది. వాళ్ళదంతా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అప్పుడు. అది ఆధునిక వీధి నాటికలు అవి జరుగుతున్నప్పుడు మా పెదనాన్నగారికి లేడీ ఆర్టిస్ట్ రాలేదన్నమాట ఆ రోజు. నన్ను తీసుకెళ్ళేసి కలెక్టర్ ఆఫీస్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో నాకు లేడీ ఆర్టిస్ట్ రాలేదు నాన్న, నేనైతే వాళ్ళ అమ్మాయినే కాబట్టి మా పెదనాన్నగారు కదా, నువ్వు ఒకసారి వచ్చి జస్ట్ అక్కడ ఆ అమ్మాయి ప్లేస్లో నువ్వు నిల్చుంటే, కవిత అనే అమ్మాయి ప్లేస్లో నువ్వు నిల్చుంటే జస్ట్ ఆ రోజు పేరు రాసేసుకుంటారు, వాళ్ళకి మనం ఎవరో తెలీదు, తర్వాత ఆ అమ్మాయి రేపు వచ్చేస్తుంది అని అన్నారు. ఓకే డన్ పెదనాన్న పర్లేదు. మా అమ్మని అడిగితే ఓకే తీసుకెళ్ళమంది. సరే నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం మా ఆయన్ని చూడ్డాను నేను అక్కడ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో చూసాను. ఆయన ఇంకో నాటకం వాళ్ళు వేరే నాటకం వేయడానికి వచ్చారు. అందరూ వచ్చేసి అప్పుడు ఏదో పార్టీ నడుస్తోందండి, పార్టీ మీటింగ్ నడుస్తోంది. వాళ్ళ తరపున ఎన్ఎస్సి బిల్డింగ్కి తీసుకొచ్చారు హైదరాబాద్లో తీసుకొచ్చి మాకు ఒక సెక్షన్ అనేది ఇచ్చారన్నమాట. కళాకారులకి రేపటి నుంచి ఈ పథకాలు చెప్పాలి, ఇది చేయాలని చెప్పేసి ఇలా జరుగుతాయి. మమ్మల్ని అందరినీ ఒక 3 రోజులు ఇక్కడ తీసుకొచ్చారు హైదరాబాద్కి. మా పెదనాన్న కాబట్టి మా అమ్మ పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారు అక్కడ చూడడం మీది ఏ ఊరు ఎక్కడ ఉంటావు, అప్పుడు నాకు కరెక్ట్ 18 సంవత్సరాలండి. 18 సంవత్సరాలు. మీదే ఊరు ఎక్కడ ఉంటావు అని అడిగితే నేను ఫస్ట్ మా సుబ్బుగారిని పిలిచింది అన్న అని పిలిచింది. అన్న మాది పలానా తాళ్ళపూడి దగ్గర, మీరు ఎక్కడన్నా అంటే మా ఆయన ఇట్లా చూస్తున్నాను, అన్న అంట అన్న ప్రపంచంలో ప్రతి ఓడికి అన్న అని అంటున్నాడు. నాకు అర్థం కాలే ఆయన సెన్స్ అనేది, నాకు అర్థం కాలే. మా పెదనాన్నకి చెప్పామంట, అన్న నాతో మాట్లాడుతున్నారు పెదనాన్న అంటే, మాట్లాడమ్మా తప్పే ఉంది, ఎవరైనా మాట్లాడతారు కదా ఆడపిల్లలు, నాకు మాట్లాడే తప్పే ఉంది. సరే మాట్లాడదాం అంటే నేను 2-3 టైమ్స్ అన్న 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 అంటే చల్ దబ్బే ఊరికి అన్న సాగొడుతున్నావు అని అన్నాడు. తర్వాత నాకు 3 days అయిపోయిన తర్వాత రిటర్న్ అయ్యాం అనమాట హైదరాబాద్ నుంచి నెల్లూరుకి. అప్పుడు చెప్పారు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్న. మా అక్కకి పెళ్లి కాలప్పటికి అంటే వాళ్ళు చెప్పారనమాట, వాళ్ళది వేరే క్యాస్ట్, మాది వేరే క్యాస్ట్. మా సుబ్బు గారు వాళ్ళది, నాది చిన్న క్యాస్ట్, ఆయన పెద్ద క్యాస్ట్. క్యాస్ట్ల గురించి దగ్గర పెద్ద క్యాస్ట్ అనమాట. మా ఇంట్లో ఒప్పుకుంటారు లేదని ఒక టెన్షన్. పైగా నా వయసు కూడా పెళ్లి వయసు కాదు, 18 ఏళ్ళు పెళ్లి వయసు కాదు. నెల్లూరుకి వచ్చేటప్పుడు బస్సులో చెప్పారు నాకు, నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను. ఎన్ని రోజులకు వచ్చేసారు? 3 days అక్కడ ఉన్నాం మీ ఎన్ఎస్సి క్యాంపస్లో. 3 days 3rd dayలో బస్సులో జర్నీ జరిగింది. ఆ జర్నీలో చెప్పారన్నమాట, మా పెదనాన్నగారు నేను ఒక బస్ కూర్చో ఉన్నాము, అవతల సైడ్ సుబ్బు వాళ్ళ టీం కూర్చో ఉన్నారు. బస్సులో అంతా వరుసగా కూర్చో ఉంటే మేమిద్దరం ఒక సీట్లో, మా పెదనాన్న నేను, తర్వాత ఆపోజిట్లో వాళ్ళు ఉన్నారు. నా వంక చూడడం ఇంకా ఉంటుందిగా పురాణం అంతా, వంక చూడడం, నన్ను చూస్తున్నాడు ఈడెవడో, ఎందుకు చూస్తున్నారు, సరే ఈయనకి ఏదో నాకు అర్థమవుతుంది, చిన్న వయసు అయినా సరే అది తెలుస్తుంది కదా, నన్ను చూస్తున్నారు, ఈయనకి నేను నచ్చాను అండ్ మనకు నిజంగా పెళ్లి వయసు వచ్చిందా అంటే ఆ క్యూట్నెస్ అది బాగుంటుంది. అప్పుడు ఆ చూడడానికైనా వాళ్ళే నన్ను ఒక అబ్బాయి చూస్తున్నాడు, ఇదేంట్రా ఇది, ఈ అబ్బాయికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలా తెలీదు. సరే ఇంటికి వెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటానే, అదంతా అయ్యే మ్యాటర్ కాదులే, నాకు మా అక్కకే పెళ్లి కాలేదు, వద్దు నాకు చెప్పారనమాట, మా క్యాస్ట్ వేరే అంటే నా క్యాస్ట్ గురించి మా ఫ్రెండ్స్ని నా పక్కన చేసిన వాళ్ళంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా నా క్లాస్మేట్స్,
వాళ్ళని అడిగి కనుక్కున్నారంట. ఈ అమ్మాయిది ఏ ఊరు, ఎక్కడ ఉంటుంది, ఏం చదువుకుంది, ఏ క్యాస్ట్ ఇదంతా అడిగారంట. అడిగితే వాళ్ళొచ్చి నాకు చెప్పారు. నీ గురించి అడుగుతున్నారు. ఆ అన్న డీటెయిల్స్ అన్నీ అడిగాడంటే, నేను తర్వాత అడిగాను. ఎందుకు అప్పుడు కూడా నేను అంటున్నాను ఏమని, ఎందుకన్నా నా గురించి డీటెయిల్స్ అని. నాకు అప్పుడు అన్నే అన్నే లోపల వెటకారం ఉంది. వీడిని ఏడిపిద్దాము. నాకు తెలుస్తుంది, నాకు లైన్ వేస్తున్నాడని నాకు తెలుస్తుంది. బట్ ఏడిపిద్దాం, అవాయిడ్ చేద్దాం, చూద్దాం నిజంగా ఇది అట్రాక్షనా లేకపోతే ఇది లవ్వా, ఇది కన్ఫర్మ్ లేదు. ఆయన ప్రపోజ్ చేసిన ఎన్ని రోజులకు మీ మ్యారేజ్ జరిగింది? 1.5 month. 1.5 month. మీరు ఫిక్స్ అయిపోవడం, వచ్చేయడం, మ్యారేజ్ చేసుకోవడం. అసలు ఇక్కడ వరకు ఓకే, సరదాగా జరిగిపోయింది. ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం, ఇంటి నుంచి బయటకు వచ్చారు. బిలో మధ్యతరగతి కన్నా బిలో మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్. జోబిలో 13 రూపాయలు ఉన్న వ్యక్తిని ఎలా నమ్మి, ఏమి నమ్మి పెళ్లి చేసుకున్నారు? మిమ్మల్ని ఎలా నమ్మాలంటే ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లాడు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చున్నారు. ఎస్పీ శివధర్ రెడ్డి గారు అక్కడ ఉన్నారనమాట. అప్పుడు నెల్లూరులో నడుస్తున్నారు, ఆయన ఎస్పీగా ఉన్నారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నేను అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఎస్పీ శివధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం, పోలీస్ సంరక్షణలో నిన్ను పర్మిషన్ తీసుకుని నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఓకేనా అని అన్నాడు. నాకెందుకు ఆడపిల్లలకు కావాల్సింది ఏంటి, సేఫ్టీ. ఈ ప్రపోజల్ మా అమ్మకి చెప్పాను అనమాట. ఇట్లా ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నా అంటే మా అమ్మ 2 పీకింది. అందరం తిట్టడం మొదలు పెట్టారు. మా మేనమామ వాళ్ళు ఇంటికి వచ్చారు, తిట్టారనమాట. మా మేనమామకి ఇంకో మేనమామకు కొడుకున్నారు. ఆ మామకి ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు మెంటల్గా. ఆడికి కూడా తెలిసింది. ఆడి కూడా ఏంటంటే ఒక ప్రేమించింది ఈ పిల్ల, అప్పుడే ఈ పిల్ల వయసుకి వీళ్ళ ప్రేమ అంటే వీళ్ళందరి మంది నేనేం తప్పు చేస్తే తలంచుకుంటున్నాను. ఒక వ్యక్తిని ఇష్టపడడం కూడా తప్పేనా అంటే మనసుకి రేపు నేను అడిగిన మాటలు ఏంటంటే, మా అమ్మని రేపు నా మనసుకే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టి పెళ్లి చేసేసుకోమంటారు. ఆడు బాగా చూసుకుంటాడో లేదో తెలుసు. 1 monthలో నీకు మా అమ్మ అడిగింది కూడా, 1 monthలో నీకు ఆ అబ్బాయి గురించి ఏం తెలిస్తే, పోనీ రేపు నువ్వు చూపించే 2 నిమిషాల అబ్బాయి గురించి నాకేం తెలుస్తుంది, పోనీ నీకు తెలుసా అమ్మ? చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. నేను క్వశ్చన్స్ అడుగుతున్నా, ఆవిడ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇలా కాదని చెప్పేసి మా అమ్మ ఏం చెప్పింది, ముందు అక్కకి పెళ్ళి అయిపోతే నీకు పెళ్లి చేయడమా, లేకపోతే ముందు ఈ పిల్లకి పెళ్లి చేద్దామని వాళ్ళు ఒక రకమైన డిస్కషన్ నడుస్తుంది. మా సుబ్బు గారికి చెప్పాను అనమాట. సుబ్బు ఇలా నడుస్తుంది అని చెప్పి, మా ఊర్లో అప్పుడు నాకు సెల్ ఫోన్ లేదు, ఇంట్లో ఫోన్స్ లేవు. ఊర్లో ఎస్టీడీ బూత్ ఉంది. ఎస్టీడీ బూత్కి వెళ్ళి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే, కృష్ణవేణి అనేసి, ఆమె ఆ ఊర్లోనే ఉంటుంది. ఆమెకి మ్యాటర్ అంతా చెప్పాను. ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేసి మా సుబ్బు గారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి చేస్తే వాళ్ళ ఇంటికి ల్యాండ్ లైన్కి పోతుంది అది. ఆ ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి స్వప్న అని చెప్పాను అనమాట నా పేరు. అంటే ఎత్తుకోవడం మా సుబ్బు గారికి కొన్ని పాయింట్స్ భలే నచ్చాను అనమాట. నాకు ఎత్తుకోవడమే వాళ్ళ అమ్మగారు ఎత్తారు ఫోను. ఎవరమ్మా అని అంటే, నేను స్వప్నని అని చెప్పాను. స్వప్నని అంటే, సుబ్బు గారితో మాట్లాడాలి, మొన్న నాకు ఈ నెంబర్ ఇచ్చారు, వాళ్ళ టీంలో చేశాను నేను అని అంటే, వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు. ఫోన్ ఇచ్చేసి సుబ్బు గారికి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయారు. ఆయన ఎత్తుకోవడం చెప్పి నేను అన్నాడు. అర్థమైపోయింది. అదేంటది అదేంటది నా పేరు, నేను స్వప్న అని చెప్పాను కదా, నీకు ఎలా తెలుసు అంటే, నేను లైఫ్లో ఇచ్చిన నంబర్ నీకేను, వేరే ఆడపిల్లకి ఇలేదు. సో స్వప్న అనే పిల్ల నా టీంలో ఎవరూ చేయలేదు. నాకున్నది ఒకటే ల్యాండ్ లైన్ నెంబరు, అది నేనే నీకు ఇచ్చాను, నాకు గుర్తుందే అన్నాను. మరి నువ్వు వేషాలకి నాకు చెప్పకనా ఉన్నాడు. సరే చెప్పంటే ఇదంతా మ్యాటర్ చెప్పాను అనమాట. మా అమ్మ వాళ్ళు వేరే అతను చూస్తున్నారు అంటే, సరే నీ నిర్ణయం ఏంటి? వస్తే పెళ్లి చేసేసుకుంటా అన్నాడు. నువ్వు వస్తే నేను పెళ్లి చేసుకుంటా, మా అమ్మ పక్కన ఉంది, నేను బయటకు వచ్చి మాట్లాడతాను, ఇదే ఎస్టీడీ బూత్కి వచ్చి ఫోన్ చేస్తాను. ఫ్రెండ్ ఫోన్ నా దగ్గర ఫోన్ ఉంది, చిన్నది ఉంది వాళ్ళ దగ్గర. ఆ ఫోన్ నుంచి ఫోన్ చేశాడు అన్నమాట బయటకు వచ్చి. నేను అక్కడే నిల్చో ఉన్నాను. తను వెళ్ళి కూడా అప్పటికి 10 minutes అయిపోతుంది. నాకు ఫోన్ చేస్తాడో లేదా అని నాకు పక్కన టెన్షన్. ఎస్టీడీ బూత్లో ఉన్నాను నేను. మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే ఆ ఎస్టీడీ బూత్ ఆవితే మళ్ళీ నాకు ఇచ్చింది అనమాట. ఇందాక చేసిన అన్న వాళ్ళకి, బయట వాళ్ళకి ఏం చెప్తాం, ఇందాక చేసిన అన్న చేశారు అంటే సరే మాట్లాడుకుంటున్నాం అనమాట. మళ్ళీ ఎక్కడ మ్యాటర్ తెలిస్తే మా అమ్మ దాకా వెళ్ళిపోద్దు, ఆపేస్తారని ఒక టెన్షన్ ఉండే. సరే ఫోన్ చేసి మాట్లాడితే, సరే అమ్మా నువ్వు బయలుదేరి వచ్చేసి నేను ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి నీకు సెక్యూర్గా ఉండేదానికోసం, నువ్వు నన్ను నమ్మేదానికోసం, సరే మీ అమ్మ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కరెక్టే, ఆవిడ అడగడంలో తప్పే లేదు, నువ్వు రా, నేను పెళ్లి చేసుకుంటా. సరే తీసుకెళ్ళాడు. ఈ స్ట్రగుల్ పీరియడ్లో నాకు నమ్మకం కలిగిందనమాట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? 15 సంవత్సరాల పైన అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉన్నారు మీ సుబ్బు? బాగున్నారు. మీ సుబ్బులాగే ఉన్నారా? ఏం చేంజెస్ రాలేదా? వచ్చాయి, కానీ వెంటనే అంటే తన చేంజెస్ ఎలా ఉంటాయని, షార్ట్ టెంపర్.
ఈ ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చూసుకుంటూ ఈ బాధ్యతల వల్ల ఇద్దరు ఆడపిల్లల వల్ల అప్పుడప్పుడు కోపడతారు, గొడవలు జరుగుతాయి. ఆయన ఎంత గొడవలు జరిగినా నా సర్వెంటింగ్ తిరుగుతూ ఉంటాడు అనమాట. నన్ను వదిలి పెట్టిపోడు, నా సర్వెంటింగ్ తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ 2 రోజులు మాట్లాడుకుంటుంటే ఏంటే నువ్వు ఏదో గొడవలో ఏదో అన్నాను వదిలేసి అంటే నాకు అర్థమవుతుంటుంది. సో మనకున్న స్ట్రగుల్స్ వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చే గొడవలు, ఆర్థిక ఇబ్బందుల్లో వచ్చిన గొడవలు కానీ మా ఇద్దరి మధ్యన వచ్చిన గొడవలు లేవు అనమాట. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చిన గొడవలు, అప్పులు ఎందుకు నేను చెప్పినప్పుడు విన్నావా నాన్న, నువ్వు తీసుకుంటావు వాళ్ళ దగ్గర, ఎందుకు అంతంత వడ్డీలు అంటే తీసుకుంటావు, నా మాట విన్నావా, అది ఇది పడ్డాం, బాగానే పడ్డాయి. కానీ మళ్ళీ కంబ్యాక్ వస్తానమాట. లైఫ్ అంతా సెట్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు ఇక్కడ జీ తెలుగుకి ఎంట్రీ ఇచ్చారో, కామెడీ క్లబ్ యాక్చువల్గా జబర్దస్త్ కంటే ముందు స్టార్ట్ అయిన షో అది. అవును అవును, చాలా సక్సెస్ కూడా అయింది. అవును. బట్ ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది అంటే వాళ్ళు 16 ఎపిసోడ్స్ చేశారండి. 18 ఎపిసోడ్స్ చేశారు. లైవ్లో మ్యూజిక్, అక్కడ ఉన్న ఎడిటింగ్ కూడా లైవ్లోనే. అంటే మనం ఇక్కడ ఎపిసోడ్స్ చేసేసిన తర్వాత ఎడిటింగ్ తీసుకెళ్ళి దాన్ని టెలికాస్ట్ ఇదంతా లేదు. ఆవిడ చునియా గారు అనేసి బాస్ సినిమా డైరెక్టర్ అనమాట ఆవిడ. మాకు ఆ షో చేసిన ఆవిడ లైవ్లో ఎడిటింగ్ పెట్టించారు. పెద్ద పెద్ద ఇప్పుడు సీరియల్లో ఫామ్ అవుతున్న వాళ్ళని చేత, తర్వాత సినిమాల్లో బాగా ఎక్కువ ఫామ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పోటీగా పెట్టి, మా నెల్లూరు వాళ్ళని పోటీగా పెట్టి చేశారనమాట. కానీ ఆవిడ లేడీ కదా, వాళ్ళ స్ట్రగుల్ ఏంటో మాకైతే అర్థం కాని 16 ఎపిసోడ్ తర్వాత ఆపేశారు, షోనే ఆపేశారు. ఆవిడ కూడా ఏంటి తొక్కేసే వాళ్ళు ఉంటారు, ఈ షో కాకపోతే ఇంకో షో ఎదుగుతా నేను, ఇది కాకపోతే ఇంకోటి ఇస్తా నేను. బాధేసిందా 16 ఎపిసోడ్లు? కానీ ₹1,00,000 ప్రైజ్ మనీ మేము కొట్టామన్నమాట. సినిమా వాళ్ళతోటే, సీరియల్ వాళ్ళతోటే, మేము అసలు ఆర్టిస్టులమే అక్కడ వెండి తెరకు సంబంధం లేని వాళ్ళతోటే మేము వచ్చి పోటీ చేసి మేము నవ్వించాము. అసలు ఏమీ తెలియదు అప్పుడు. ఈ స్టేజ్ ఫియర్ ఎంత ఉండేదంటే, స్టేజ్ షోలు చేసినా సరే చుట్టూ కెమెరాల మధ్యలో మేము, చుట్టూ కెమెరాలు కాకుండా చుట్టూ మనుషులు మధ్యలో మేము ఉన్నాం ఇంతకాలం. అక్కడ చుట్టూ కెమెరాల మధ్యలో మేము, అంతే కదా. ఏంట్రా బాబు ఎట్టు తిరగదామన్నా కానీ ఏమంటారు, ఏం మాట్లాడాలో, ఎటు వెళ్ళాలో, ఎటు రావాలో, ఈ టెన్షన్ ఉండేదన్నమాట. ఆ సమయంలో మీ చుట్టూ చాలా మంది స్టార్లు ఉన్నా ఒక్క ఈటీవీ ప్రభాకర్ గారు మాత్రం మిమ్మల్ని చాలా ఓన్ చేసుకున్నారంట, మీ టీం చాలా సపోర్ట్ గా నిలిచారంట. ఏంది ఆయనతో అనుభూతి ఏంది? ఆయన ఏం చెప్పారంటే, నేను కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని. ఎప్పుడు కూడా ఈ స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళకి పక్కనోడి కష్టాలు అర్థం అవుతాయి. అది ఉన్న పళంగా ఆర్టిస్టులు అవుతారు చూసారు, మధ్య మధ్యలో మనకు తెలియకుండా మన సైడ్కి ఆఫర్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి ఎంత పక్కనోడి బాధలు అర్థంగా. మేము చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళం కాబట్టి వాళ్ళు మాట్లాడారు అనమాట. ఏం చేస్తుంటారమ్మా మీరు, మా ఆయన, మా అన్నయ్య, మేము ఒక టీం సార్ పక్కన చేసేవాళ్ళు. మా ఆయనతో బాగా మాట్లాడేవారు ప్రభాకర్ అన్న. మేము ఒక టీం చేసామన్నా, ఇట్లా నెల్లూరులో కూడా ఈవెంట్లు చేస్తాం, అది ఏదంటో సూపర్. నేను కూడా అప్పటికే ఆయన ప్రొడ్యూసర్ కాల, ఈటీవీ ప్రభాకర్ అన్న ఇప్పుడు ప్రొడ్యూసర్. ఆయన సీరియల్లో నటిస్తున్నారు, యాంకర్గా కూడా ఉన్నారు ఆయన. ఇట్లా మాట్లాడి, నేను ఒక యాంకర్ని, అంటే నేను మిమ్మల్ని సీరియల్లో చూశాను సార్ అంటే, మంచిదమ్మా, అవునా, బాగా చేశానా, నేను బాగున్నానా, అక్కడికి ఏమైనా సంబంధం ఉందా, మారిపోయానా, మీరు బాగున్నారన్నా అంటే అందరితో మాట్లాడారనమాట. బట్ లేడీ ఆర్టిస్టులు ఎవరు కూడా నన్ను దగ్గర తీసుకోవడం కానీ, నాతో ఫ్రీగా మాట్లాడడం కానీ, ఫ్రీగా మూవ్ అవ్వడం కానీ ఎవరు జరగలేదండి, ఎవరు జరగల. నాకు ఎక్కడ బాధ వేసిందంటే, జీ తెలుగు కామెడీ క్లబ్లో అప్పటిదాకా స్టేజ్ షోలు చేసాను. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి మేకప్ గురించి తెలియదు, హెయిర్ స్టైల్స్ గురించి తెలియదు, ఒక కట్టు బొట్టు కూడా ఏమి సరిగా తెలియదండి. కెమెరా ముందు కెమెరా ఫియర్ తప్పితే కెమెరా ముందు ఎలా ఉండాలో, నడుచుకోవాలో కూడా తెలియదు. అలాంటి అమ్మాయి వాళ్ళ మధ్యన నిలబడింది అనేసరికి వాళ్ళల్లో ఒక రకమైన, అంటే ఈమెను మనకి ఎందుకు సపోర్ట్ చేయాలి వై అన్న క్వశ్చన్ మార్క్ ఉంది వాళ్ళలో. అంటే సారీ టు ఇంటరప్ట్ యు, ఓసారి ఏడ్చారంట, నిజమేనా? అవును, ఏడ్చేశారట. అవును. అంటే ఎక్కడ వాళ్ళ అందరూ వరుసగా రూమ్లు ఇచ్చున్నారు, రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ ఉంటే నాకు మాత్రం ఎవరు అందుకే నేను లేడీ ఆర్టిస్టులు ఎవరు దగ్గర తీసుకునేది ఎందుకన్నానంటే, మొత్తం వరుసగా సారథి స్టూడియోసా, అన్నపూర్ణ స్టూడియోస్ ఏదో స్టూడియోలో జరిగిందండి. జరిగితే అందరూ వరుసగా రూమ్లు ఇచ్చారు. ఆ మీరు ఒక లేడీ రూమ్లోకి వెళ్ళండి, ఏదో ఒక లేడీ రూమ్లోకి అంటే చెప్పారు నాకు. ఎవరో రానివ్వట్లేదు, ఎవరు రానివ్వలేదు. నేను కొబ్బరి నూనె పెట్టుకొని జడేసుకొని వాళ్ళు కామెంట్ చేసుకుంటున్నారు, నాకు వినపడుతున్నాయి, చెవుల దాకా వినపడుతున్నాయి నాకు. ఏదో ప్రొడక్షన్ అమ్మాయి అంటున్నారు. ఆ ప్రొడక్షన్ అమ్మాయి అంటే కూడా నాకు తెలియదు నిజంగా, ఆర్టిస్ట్ అనట్లా, ప్రొడక్షన్ అమ్మాయి అన్నారు.
అన్నది కూడా ఒక పర్సన్ అయితే నాకు అది ఇప్పుడు ఆ పర్సన్కి నేను ఓ రేంజ్లో ఉన్నాను. మీకు ఆ ఆర్టిస్టులు ఎవరో గుర్తున్నారా? అందరూ గుర్తు చెప్తారా, పేర్లు చెప్తారా? ఎందుకులేండి, నేను వెళ్ళాను. ఇండస్ట్రీలో ఉన్నారు ఇప్పుడు. ఇండస్ట్రీలో ఉన్నారు. నేను వెళ్ళాను ఒకసారి. ఆవిడ ఆ రూమ్ నుంచి ఆవిడ ఖాళీ చేసి వేరే రూమ్లోకి వెళ్ళారనమాట. ఎందుకు స్టేజ్ మీద పిలుస్తున్నారని. వేరే ఆర్టిస్ట్ ఈవిడ కలిసి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లోకి వచ్చి నేను కూర్చున్నాను. నా చేతిలో బేబీ ఉంది, 3 months బేబీ. మా పెద్దమ్మాయి 3 months బేబీ చేతిలో ఉన్న ఎవరు లోపలికి ఎవరికి రానివ్వలేదు. అప్పుడు డైరెక్టర్ గారు వచ్చింది, చునియా గారు. ఆవిడ రూమ్ ఇచ్చింది నాకు. డైరెక్టర్ గారు రూమ్ ఇచ్చి కూర్చోబెట్టింది. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ రూమ్ ఆవిడ రెడీ అయిపోయి నేను వెళ్ళిపోతాం. నాన్న నువ్వు నాన్న అని మాట్లాడింది ఆవిడ. నన్ను హగ్ చేసుకో, నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు, రాసి పెట్టుకోమని చెప్పింది. నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు, దేనికి భయపడకు, దేనికి సిగ్గుపడకు, నీకున్న యాక్టింగ్ని అక్కడ చూపించు. మనం ఎదిగే కొద్దీ అన్ని మన సరౌండింగ్స్ మారుతాయి, మనం మారుతాం, అన్నీ మారుతాయి. కానీ ఈరోజు నువ్వు ఎదిగినప్పుడు ఎలా ఉన్నావో రేపు కూడా అలాగే ఉండాలని చెప్పింది. నాకు ఒక బ్రెయిన్ వాష్ చేసి కూర్చోబెట్టింది అనమాట. నేను ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాం, వాళ్ళు ఎవరు రానిలేదు మేడం, వాళ్ళు ఎవరు కూర్చొనివ్వట్లేదు మేడం అని అంటే, దేనికి, నా రూమ్ ఉందిరా, నేను వాళ్ళు ఆర్టిస్టులు, నేను డైరెక్టర్ని, మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాను, నా రూమ్లో వచ్చి కూర్చో. ఆయన చైరేసి కూర్చోబెట్టింది. కాసేపు కూర్చున్నాను. ఫీడింగ్ బేబీ మా పాప. ఆ పాపను ఎత్తుకుంది. పాపను ఎత్తుకొని తను డైరెక్షన్ చేయడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈవిడ రూమ్ నాకు ఇక్కడే మొత్తం కెమెరాలు ఏదేదో ఉన్నాయి అక్కడ. నాకు ఈవిడ రూమ్లో కూర్చోవాలంటే ఒక రకమైన టెన్షన్ వస్తుందన్నమాట. మేము డైరెక్టర్ కదా, మనం ఎంత కూర్చోబెట్టినా నాకు కూర్చోడానికి అవ్వట్లేదు. పక్కన ఆర్టిస్ట్ రూమ్ ఖాళీగా ఉంది. నేను వెళ్ళి ఆ ఆర్టిస్ట్ రూమ్లో కూర్చున్నాను. నన్ను చూసి ఆర్టిస్ట్ ఏంటంటే, ఎందుకు ఈ ఒక రూమ్ ఒక రకమైన వాసన వస్తుంది అనింది. మీరున్నారని నాకు అర్థం కాదు, సెన్స్ అర్థం కాల. నాకు అర్థం కాక, నాకు తెలియదు మేడం అంటే, వాష్రూమ్ యూజ్ చేసేవారా మీరు అని. లేదు మేడం, ఇప్పుడే వచ్చాను డైరెక్టర్ గారు రూమ్లో. డైరెక్టర్ గారు రూమ్లోకి ఎందుకు వెళ్ళేవో అని. నేను నాకు అసలు ఈమె ఏం మాట్లాడుతుంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లే. అప్పుడు ఆమె ఆమె మాట్లాడేటప్పుడు నేను మధ్యలో నుంచి బయటకు వచ్చేసాను. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా నేను ఏ రూమ్ దగ్గరికి పోలే, నేను రెడీ అయి ఉన్నాను. జస్ట్ మాకు అప్పుడు మేకప్ చేయట్లేదు, మా ఓను కాస్ట్యూము, ఓన్ హెయిర్ స్టైల్, నేనే జడేసుకొని ఒక చిన్న ముడి పెట్టుకొని శారీ కట్టేసుకున్నాను. ఫస్ట్ డే అది, డే 1 అనమాట. డే 2కి డైరెక్టర్ గారు రూమ్లో ఉన్నాను. ఆమె షో అయిపోయేంత వరకు నా రూమ్ వదలదు. అక్కడ నుంచి మీరు ₹1,00,000 ప్రైజ్ మనీ గెలిచిన తర్వాత వీళ్ళందరి రియాక్షన్ ఏంటి? మామూలు రియాక్షన్స్ కదా, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు మీతో వచ్చి. కానీ నాకు ఆ వ్యక్తి సారీ చెప్పలేదు. సారీ చెప్పడం కానీ, ఒక కలివిడిగా మాట్లాడడం కానీ ఏది చేయలేదన్నమాట. సర్లే నేను లైట్ తీసుకున్నాను. ఇప్పటికీ కలుస్తుంటారా? లేదు, ఎప్పుడు ఆ వ్యక్తి గుర్తుందో లేదో కూడా తెలియదు నాకు. సో అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత కొన్ని ఈవెంట్స్ చేశారు. తర్వాత కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు అన్ని వచ్చినాయి. కువైట్ కూడా వెళ్ళాను. సో ఈవెంట్స్ అప్పుడు చాలా బాగా చేశారు. లైఫ్ లో సెటిల్ అవుతున్నామంటే బాగా నమ్మకం వచ్చింది. ఒక ఇల్లు కట్టుకున్నారు, పిల్లలు పెద్ద అయ్యారు. అనుకోకుండా ఒక కష్టం, పాపకి సడన్ గా ఒళ్ళు కాలిపోయింది. ఆ ఎపిసోడ్లో హాస్పిటల్లో 3 days 4 days ఉన్నారంట. ఒకరినొకరు పట్టుకొని ఆడమని పూట లేదంట. ఏం జరిగింది అసలు హాస్పిటల్? అసలు మా పెద్ద పాపకి ఒళ్ళు కాలింది సార్. ఆ ఒళ్ళు కాలినప్పుడు ఏంటంటే, ఎంత ఏజ్ అప్పుడు? ఎల్కేజీ స్టూడెంట్. చిన్న పాప, అవును ఎల్కేజీ స్టూడెంట్. చిన్న పాపకి 2 years చిన్న పాప. పెద్ద పాప ఎల్కేజీ స్టూడెంట్. ఆమెకి ఒక 42% బండి అంటే మొత్తం ఒక కోడి చర్మం కదా ఊడిపోయింది. వేడి నీళ్ళు పడితే ఒక కోడికి వితిన్ సెకండ్ల చర్మం ఎలా ఊడిపోతుందో అలా ఊడిపోయింది, మొత్తం ఊడిపోయి. ఆ బేబీ ఇలా చూసుకోగానే అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. పక్కన వాళ్ళు ఏంటి చచ్చిపోయిందని చెప్తున్నారు. అది ఇంట్లో హాట్ వాటర్ పెట్టాం. ఏమన్నా గీజర్ ఉంటుంది కదా, ఈ 400 రూపీస్ గీజర్స్ ఉంటాయి, బకెట్లో పెడతాం. అది పెట్టేసి స్పాట్ డెడ్ అయి ఉండాల్సింది. కానీ భగవంతుడి ఏంటంటే స్పాట్ డెడ్ అవ్వాల. అది హీటర్ పెట్టేసి నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. మా సుబ్బు గారు బయట ఉన్నారు. చిన్న పిల్లలు, ఒక పాప ఫీడింగ్ పాప, ఈ పాప అప్పుడే ఎల్కేజీకి వెళ్తూ ఉంది. ఈ అమ్మాయిని రోజు స్నానానికి బతిమలాడితే కానీ స్నానానికి రాదు ఈ పాప. అలాంటిది ఆ రోజు నేను పిలవక తలకే బాత్రూంలోకి వెళ్ళింది. అది ముట్టుకోగానే షాక్ వచ్చింది. ఈమెం చేసి ఆ షాక్ వచ్చిన కింద పడిపోయింది. ఆ కింద పడ్డంతో కాలు తన్నింది అనమాట బకెట్ని. ఆ నీళ్ళు వచ్చి మీద పడిపోయినాయి. ఇంకా ఎక్కువైంది అది. అది కానీ ఆ హీటర్ పక్కన పడిపోయింది.
ఈ వాటర్ వచ్చి మీద పడిపోయినాయి. వితిన్ సెకండ్ నేను పోయి ఆపడం జరిగింది. పాపను ఎత్తుకుని వెళ్ళి ఈ హార్ట్ బాగా కాగిన నీళ్ళ వల్ల మొత్తం మొత్తం ఊడిపోయింది చర్మం, స్కిన్ అంతా ఊడిపోయింది. స్కిన్ ఊడిపోయింది. ఆ పాప ఇలా చూసుకునేసరికి నాకు షాక్ కాదు. ఎట్లా అరిచానంటే నేను, మా వారు బయట ఉన్నారు, పరిగెత్తుకుంటూ వచ్చారు, మా మామగారు అందరూ ఉన్నారు. తీసుకొని ఆ పాపని నెల్లూరు టైం చూస్తే ఏమో 7:30, 8:30 ఆ టైంకి డాక్టర్ రవి గారు డ్రింక్ చేస్తున్నారు. నెల్లూరు చిన్నపిల్లల హాస్పిటల్ డ్రింక్ చేస్తున్నారు ఆయన. పాప ఏమంటే ఆయన డ్రింక్ చేసి స్మెల్ వస్తుంది బాగా. మేము వెళ్ళి పాపను తీసుకెళ్ళి చూపించాం. చూపించిన తర్వాత ఆయన ఏమంటున్నారు, పాప చచ్చిపోయింది తీసుకెళ్ళండి అన్నాడు. పాపకు శ్వాస ఆడుతుంది, పాప బతుకుంది మాకు తెలుస్తోంది, చేయి పట్టుకొని ఉంది నాది, కానీ మాట్లాడట్లా, భయపడిపోయింది. కానీ అక్కడున్న మిగతా డాక్టర్స్ ఏం చెప్పారంటే వితిన్ సెకండ్స్లో మెడ్రాస్ తీసుకెళ్ళిపోండి, వితిన్ సెకండ్స్లో మెడ్రాస్ తీసుకెళ్ళి బతికే ఛాన్స్ ఉంది అని చెప్పంగానే అక్కడి నుంచి ఆయన చెయ్యాలనుకుంటున్నా కానీ తాగి ఉండడం వల్ల చేయలేకపోతున్నారు. అంటే అప్పటికి ఆయన ఓపీ చూస్తున్నారా? ఊపి చూస్తున్నారు ఆయన. డ్యూటీలోనే ఉన్నారు ఆయనకి అది వెళ్ళిపోయే టైం అంట. ఆయన వెళ్ళిపోయే టైంలో మేము వెళ్ళాం ఎమర్జెన్సీ. కానీ ఆయన ఏంటంటే బాబా చనిపోయింది తెలుస్తుంది ఇట్లా అంటున్నారు. పక్కన వాళ్ళు మేనేజ్ చేస్తూ ఆయన తీసుకెళ్ళిపోయారు పక్కకి. ఆయన తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకొక డాక్టర్ వచ్చి మాట్లాడి పాప బతికే ఛాన్సెస్ ఉంది, కానీ మీరు డబ్బులు పెట్టుకెళ్ళితే కంచికామహోటి హాస్పిటల్స్ ఉన్నాయి అవును మెడ్రాస్లో, అక్కడికి తీసుకెళ్ళమని చెప్పారు. మా దగ్గర డబ్బులు లేవు ఆ టైంలో, అప్పుడే ఇల్లు కట్టున్నాము, పూర్తయిపోయింది, చిల్లి కావలేదు డబ్బులు. ఏంట్రా బాబు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్తే ఫ్రెండ్కి సేనన్న అయితే మాకు ఆ టైంలో డబ్బు సహాయం చాలా చేశాను. వడ్డీ లేదంతా పక్కన పెడితే డబ్బు సహాయం చేశారనమాట. సేనన్నకి ఫోన్ చేసి అన్న మా పాప ఇట్లా చావు బతుకుల్లో ఉందన్న అంటే ఆయన వచ్చేసారు హాస్పిటల్ దగ్గరికి. వచ్చి 2 లక్షలు చేతిలో పెట్టేసి తీసుకెళ్ళమని చెప్పారు. మాకైతే మేము ఎదిగేటప్పటి నుంచి, మేము ప్రేమించుకున్నప్పటి నుంచి మాకు సపోర్ట్గా నిలబడింది, ఈ రోజుకి సపోర్ట్గా ఉన్నది మా సేనన్నే, నెల్లూరు సేనన్న. వెళ్ళిపోయామన్నమాట. పాపను తీసుకెళ్ళిపోతే వాళ్ళు కాంచికామహోటి హాస్పిటల్లో 2 లక్షలు కట్టించుకొని లోపల పిలిచిన తర్వాత పాప తను చూసుకొని భయపడి కోమాలోకి వెళ్ళి చనిపోలే, కోమాలోకి వెళ్ళింది. పాప బయట రావడానికి ఈ ట్రీట్మెంట్ అంతా అయ్యేసరికి 22 రోజులు పడుతుంది. 22 రోజులు 22 రోజులు ఐసీయూలోనే ఉన్నాం. ఐసీకి ఫర్ డే 8,000 అప్పట్లో 8,000 ఓన్లీ దాని రెంట్ మాత్రమే, ఓన్లీ రెంట్ మాత్రం 8,000. ట్రీట్మెంట్ మళ్ళీ చిన్నపిల్లల డాక్టర్ వస్తారు, ఎందుకంటే ఈమె కోమాలో వెళ్ళిపోయింది. మళ్ళీ మాతంగి మేడం అనమాట, ఆమెకి ట్రీట్మెంట్ చేసిన ఆమె, ఈ కాలిన దానికి ఆమె ట్రీట్మెంట్కి వేరే, ఈయన ట్రీట్మెంట్కి వేరే. మొత్తం ఈ 22 రోజులకి 8 లక్షలకి పైన అయింది మాకు. మా అమ్మ మా అత్తగారు ఒక పాపని కూడా చూసుకోలేని అంత అసమర్థురాలా నువ్వు అన్నట్టుగా బిహేవ్ చేసి తిడుతున్నారు అనమాట. ఎదురుగా ఉన్నది ఐసీయూలో నా బిడ్డ అండి, నేను కన్న బిడ్డ. ఏదో పొరపాటున ఒక ప్రమాదం జరిగింది, పూర్తిగా నా కుటుంబ సభ్యులే నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఆ టైంలో బ్లేమ్ చేస్తుంటే నా కడుపులో పేగులు మెలిపెడుతున్నాయి. అసలు అవతలుంటుంది నా బిడ్డ, నేను కన్న బిడ్డ, అది నేను చంపుకోవడం ఏంటి అన్న ఫీల్లోనే ఉన్నాను. ఆ టైంలో మా సుబ్బు గారు, అది కన్న బిడ్డ, నీ బిడ్డ నువ్వు చంపుకుంటావా, మరి అది ఎందుకు చంపుకుంటుంది అని చెప్పి సపోర్ట్ చేసి మా అమ్మనే ఉంటుంది అంటే నీ అంత అసముద్రాలువా నువ్వు బిడ్డను కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నావా అనేసింది. నాకైతే కడుపులో పేగులు మెలిదిప్పేసాయి అనమాట. అరే ఏంటి, ఎవరు నాతో సరిగా మాట్లాడట్లేదు, మా పాపను అలా చూసేసరికి నాతో ఎవరు సరిగా మాట్లాడట్లేదు. అరే ఏంట్రా వీళ్ళు, నేనేదో తప్పు చేశాన్న ఇదిలో చూస్తున్నారు, అది నా బిడ్డే కదా, నేను ఎందుకు చేసుకుంటాను దాన్ని. నాకు ఒక రకమైన బాధ అయిపోయి 3 రోజులు బ్రష్ లేదు, తిండి లేదు. ఐసీయూలో నుంచి అమ్మాయి 72 hours తర్వాత చెప్తామన్నారు వాళ్ళు. 24 hours కూడా కాదు, 42 hours కాదు, 72 hours తర్వాత చెప్తామన్నారు డాక్టర్ గారు. ఈ 3 రోజులు ఏం చెప్తారు, ఈ పాపను ఎలా బయట వస్తుందో లేకపోతే చచ్చిపోతుందో నా మైండ్లో ఇదే రన్ అవుతుంది. ఏంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళకున్న కోపం ఉంది, మా సమయం ఏంటి ఇలా వచ్చింది అనేసి అర్థం చేసుకునే దానికన్నా వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు. అంటే ఆ క్షణం నువ్వు పట్టుకో ఉంటే ఈ ప్రమాదం జరగదు. ఈ ప్రమాదాన్ని ఒక క్షణం మనుషులు పట్టుకోగలిగితే, ప్రతి క్షణంలో ఒక మనిషిని ఒక ప్రమాదాన్ని ఆపగలిగితే చాలా ప్రమాదాలు ఆపవచ్చు. మనకు తెలియకుండా జరిగేదానికి మనకు తెలిసి కాపాడుకునేవడం వేరే. బాత్రూంలోకి ఆ పాప వెళ్తున్నది విషయమే నాకు తెలియలే, నేను వంటగదిలో ఉన్నాను. ఆ పాప వెళ్ళి ఇలా చేసుకుంటుంది అంటే ముందు నీళ్లు ఆపుకోవాలి కదా, ఇలా అంటే తర్వాత మనకు చాలా అనిపిస్తాయి, ఇలా చేసి ఉండొచ్చు అలా చేసి ఉండొచ్చు. కానీ ఆ సమయం మనకు చెప్పా పెట్టకుండా వచ్చిన కష్టానికి ఆ నింద మనం మోస్తున్నప్పుడు ఉంటుంది చూసే ఆ బాధ,
ఆ టైంలో మా సుబ్బు గారు చాలా సపోర్ట్ చేశారు. వదిలేసి తనని ఎందుకు అంటారు అసలు, తనని అంటే వాళ్ళు మా అత్తగారు మా అమ్మ అసలు మా అమ్మకి నేను చాలా ఇష్టం. మా అమ్మ కూడా తిట్టడం నాకు నచ్చలే అసలు. మా అత్తగారు వీళ్ళంతా ఒక రకమైన చిన్న చూపు చూస్తున్నారు. హాస్పిటల్ అంతా ఏడుపులు. మా పాప లోపల ఉంది. నాకు ఆ అమ్మాయి 4 ఏళ్ల తర్వాత పుట్టింది. ఆ పెళ్ళి 4 ఏళ్ల తర్వాత పుట్టింది. ఏంట్రా వీళ్ళు ఇంత మాటలనేస్తున్నారు, పాప ఏమో లోపల ఉంది, చనిపోతున్న వైబే వినపడుతుంది. మొత్తం పేషెంట్లు అందరూ అదే చెప్తున్నారు. ఒకటే అనుకున్నా, నేను శివయ్యని చాలా నమ్ముతాను, నా ఇష్టదైవం. మా ఇంటి కులదైవం వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మా అత్తగారు వాళ్ళు కొలిచేది, మా అమ్మ వాళ్ళు వెంకటేశ్వర స్వామి. నాకు శివయ్య అంటే పిచ్చి ఇష్టదైవం. నేను ఒకటే అనుకున్నా, శివయ్య తీసుకెళ్తే ఇద్దరిని తీసుకెళ్ళిపో, ఆ పిల్ల చచ్చిపోయిందంటే వెంటనే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ తల్లిగా బతకడం నా వల్ల కాదు. ఎందుకంటే నా బిడ్డని చంపుకున్నానన్న నింద నేను పోయలేను జీవితాంతం, దానికన్నా చచ్చిపోవడం మేలు అని అనిపించింది నాకు ఆ టైంలో. అంటే ఎక్కడైనా ఫెయిల్ అవ్వచ్చండి, ఒక తల్లిగా మాత్రం ఫెయిల్ అయితే అది లైఫ్కి ఒక జీరో అనిపిస్తుంది అనమాట, వాల్యూ లేని లైఫ్ అనిపిస్తుంది. అరే ఇంత చిన్న బిడ్డని కాపాడుకోలేకపోయావా ఈ క్వశ్చన్ మార్క్ వస్తుంటే నాకు ఒక బాధ, లోపలంతా ఏడుస్తున్నాను. నేను 3 రోజులు సుబ్బుని పట్టుకుని ఏడిచాను నేను. లేదు, నాకు ఎదురుగా శివాలయం ఉంది, హాస్పిటల్ ఎదురుగా శివాలయం ఉంది, తల్లి ఎదురుగా బిడ్డ చచ్చిపోతుందన్న వేదన నేను పడ్డాను చూడు. అబ్బా, చిన్న పాప, అదే నేను కన్నబిడ్డ నా కళ్ళ ముందు చావు బతుకుల్లో ఉందనేది తీసుకోలేకపోయాను. ఆ తర్వాత వాళ్ళు దానికి నన్ను బ్లేమ్ చేస్తుంటే ఇంకా తీసుకోలేకపోయాను అనమాట. సుబ్బు చాలా సపోర్ట్ చేశాడు. సుబ్బు మనస్తత్వం ఎలా అంటే కొన్ని విషయాలు తను చూసి నేను చాలా నేర్చుకున్నాను. తను ఆడపిల్ల పుడితే అదేంటారు హాస్పిటల్ మొత్తం స్వీట్స్ పంచాడు. తను పాప పుట్టిందని అందరూ పాప అని చెప్పగానే తిను ఫస్ట్ పాపకి, సెకండ్ పాప కూడా అలాగే చేశాడు. డాక్టర్ విజయలక్ష్మి హాస్పిటల్లో స్వీట్స్ పంచాడు అనమాట. తను చాలా పాజిటివ్గా ఉంటాడు మైండ్ సెట్. తను నాకు చెప్పింది ఏంటి, నాన్న పాప విషయంలో నీ తప్పు లేదు, భగవంతుడు ఏదో మనకు తెలియకుండా చాలా పెద్ద బాధ ఇచ్చాడు, దాన్ని బయట ఎట్ట రావాలని మనం ఆలోచించుకోవాలి. కానీ ఈ టైంలో నువ్వు పిరిగిదానిలా ప్రవర్తించడం ఏంటి, పిరిగిదానిలా మాట్లాడడం ఏంటి, వదిలే అని చెప్పేసి నాకు చెప్తున్నా. కానీ వీళ్ళు పక్కన చేరి ఇవన్నీ అంటుంటే నేను తీసుకురాపోతున్నాను. నా మొహాన్ని అనేస్తున్నారు అనమాట. ఆ పాప లోపల ఉన్నదాన్ని వాళ్ళ ప్రేమ, అది వాళ్ళ కోపం, బట్ అది హద్దు దాటి తన అనకూడదు అనేది దానికి సెన్స్ రాట్లా, తల్లిగా తీసుకోలేకపోతున్నారు. నేను తప్పు చేయకపోయినా నింద భరిస్తున్నానే అన్న బాధ. ఈ బిడ్డ బయటికి రావాలి, ఈ బిడ్డ బయటకు రాకపోతే నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నమాట, ఈ పిల్ల కానీ పాప కానీ ఏదన్నా అయిపోతే ఇద్దరు శవం చూస్తారు. వీళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. పాప కానీ చనిపోయింది ఏదన్నా అయిందంటే నేను ఉండను, నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, నేను ఉండను. ట్రీట్మెంట్ తర్వాత ఎలా బయటపడ్డారు? 22 రోజులు 22 రోజులు, ఈ 7 రోజులు మాత్రం పాపకి కోలుకుందండి. 7 రోజులు కోమాల నుంచి బయటకు వచ్చింది. పిల్లల డాక్టర్ని తీసుకొచ్చారు. ఆ పిల్లల డాక్టర్ ఫర్ డే ఆయనకి ఎంతో 50,000 ఎంతో అవుతుందన్నారు. ఆయన 3 days ఏమో ట్రీట్మెంట్ చేశారు. అంటే నడవడం కూడా మర్చిపోయే రేజ్కి వెళ్ళిపోయిందంట అమ్మాయికి. అమ్మాయి ఒకసారిగా అమ్మాయిని నడిపించి తీసుకెళ్ళి మాట్లాడించి ఒక ఐసీ రూమ్ని కూడా ఒక చిన్న పిల్లల గదిలాగా మార్చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ బెలూన్స్ కట్టి మాట్లాడిస్తూ నన్ను 24 ఆయన ట్రీట్మెంట్ చేసేటప్పుడు మాత్రం చిన్నపిల్లల డాక్టర్ నన్ను బయట ఉంచేవాళ్ళు ఒక అరగంట. ఆయన బేబీతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, స్పర్శిస్తూ ఉండేవాళ్ళు, చెప్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఆయన బయట వెళ్ళిన తర్వాత నన్ను పిలిచి, అమ్మ ఏం మాట్లాడకుండా ఇన్ని మాట్లాడు. 5వ రోజు కళ్ళు తెరిచి మమ్మీ డాడీ ఇలా అందరినీ గుర్తుపెట్టి నానమ్మ అందరినీ మాట్లాడమన్నారనమాట. ఆయన ఫర్ డే 50,000 దాకా తీసుకున్నారు. కానీ బాగా చేశారు డాక్టర్. ఒక 1 hour వచ్చిపోతారు ఆయన. ఆయన తర్వాత మాతంగి మేడం అనేసి ఆవిడ కాలిన దానికి ట్రీట్మెంట్ చేశారనమాట. ఇదంతా అయ్యేసరికి నాకు 8.5 లక్షలు దాకా అయిపోయింది. 22 రోజుల్లో 8.5 లక్షలు అయిపోయి వచ్చేటప్పుడు మాత్రం పాపని ప్రాణాలతో తీసుకొచ్చారు. చచ్చిపోయిందని నెల్లూరులో చెప్పిన డాక్టర్లు అక్కడికి వెళ్ళి వాళ్ళు పిచ్చిదైపోతుందని, కోమాలోకి వెళ్ళిపోయిందని, కోమాల నుంచి బయటకు వచ్చేటప్పుడు పిచ్చిదైపోయి వస్తుందని డాక్టర్లు చెప్పడం అట్లా ఇదంతా చెప్పారు. ఆ పాప ఈ రోజు చాలా బాగా చదువుకుంటోంది, చాలా బాగా స్కిన్ అంటే చిన్నపిల్లలకి ఎక్కడైతే త్వరగా బర్న్ అవుతుందో చిన్నపిల్లల స్కిన్, మనకైనా సరే బర్న్ అయితే ఒక వయసు వచ్చేంత వరకు మచ్చలు ఉండవంటండి, మచ్చలు పోతాయి, ఆ స్కిన్ గ్రోత్ అవుతూ ఉంటుంది. ఆ వయసులో తొందరగా గ్రోత్ అవుతుందంట, అది త్వరగా వచ్చే వయసు కాబట్టి ఏం పర్లేదని చెప్పారు నాకు. ఇప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. ఒక 3 సంవత్సరాలు మెడిసిన్స్ ఇస్తూ వచ్చేవాళ్ళు.